Let's go to Psalm 75 and verse number 8. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసము పొంగుచున్నది, అది సంభారముతో నిండియున్నది. ఆయన దానిలోనిది పోయుచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మింగివేయవలెను. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది. There is a cup in Father's hand. There is a cup or a vessel. ఒక పాత్ర యెహోవా చేతిలో ఉన్నది. ఆమేన్. Father is not with empty hands. దేవుడు ఖాళీ చేతుల్లో లేడు. So he is with something. He is with something. He is with something. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది. అది అందులో ద్రాక్షరసము పొంగుచున్నది. ద్రాక్షారసము పొంగుచున్నది. అది సంభారముతో నిండియున్నది. అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయుచున్నాడు. ఆయన దానిలోని నుండి పోయుచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మింగివేయవలెను. ఓకే, ఈ పాత్రలు దేవుడి దగ్గర విలువైనటువంటి పాత్రలు అవి. ఈ కప్ ఏం చేస్తుంది? దేవుడి చేతిలో ఉంది. ఆ కప్పులో దేవుడు ఏం పోస్తున్నాడు? ద్రాక్షారసమును ఆయన పోస్తున్నాడు. ఆ కప్పును తీసుకొని దేవుడు, ద్రాక్షారసం అనగా యేసుక్రీస్తు యొక్క రక్తం. సో ఆ రక్తాన్ని దేవుడు ఆ పాత్రలో పోస్తూ ఆ పాత్రలో పోస్తూ ఆ పాత్రలో పోస్తున్నప్పుడు అది ఓవర్ఫ్లో అవుతుంది. అదేమవుతుంది? ఓవర్ఫ్లో అవుతుంది. ఓవర్ఫ్లో అవుతా ఉంది. ఆ ఓవర్ఫ్లో అయిపోయిన దాంట్లో నుంచి అందరూ భక్తిహీనులందరూ కూడా ఆ ద్రాక్షరసాన్ని తాగుతారని తండ్రిని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకరోజు ఇలానే ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నా కూతురుకి బాలేదు, నా కూతుర్ని స్వస్థపరచన్నాడు. నా కూతుర్ని స్వస్థపరచన్నాడు. ఆమె యేసయ్యని అడిగినప్పుడు యేసయ్య నేను స్వస్థపరచనన్నాడు. వై యు వోంట్ హీల్ మై డాటర్? ఎందుకు నా కుమార్తెను నువ్వు స్వస్థపరచవు? కొన్ని సందర్భాల్లో దేవుడు చాలా మూర్ఖంగా కఠినంగా ఉన్నాడు బైబిల్లో, తెలుసా? ఈరోజు నేను కొన్నిసార్లు ప్రార్థన చేయండి అయ్యగారు అంటే నేను ప్రార్థన చేయను అంటే మీరు అఫెండ్ అవుతారు. మా ఇంటికి రండి అయ్యగారు అంటే నేను రాలేను అంటే మీరు అఫెండ్ అవుతారు. పలానా రోజు పలానా తేదీకి రాగలరా రండి అంటే నేను రాలేను అంటే మీరు అఫెండ్ అవుతారు. కానీ యేసు ప్రభు కూడా బైబిల్లో వారికి అఫెండ్ అయ్యాడు. నా కూతుర్ని స్వస్థపరచు అని వచ్చేసింది ఆమె. నా కూతుర్ని స్వస్థపరచు. అండ్ షీ ఈజ్ నాట్ ఎ చర్చ్ మెంబర్, షీ ఈజ్ నాట్ ఎ బిలీవర్. ఆమె క్రైస్తవురాలు కాదు. ఆమె యేసు ప్రభుని వెంబడించే కుమార్తె అంతకన్నా కాదు. సో ఆమె ఎప్పుడు యేసు ప్రభుని వెంబడించలేదు. ఆమె ఏ రోజు కూడా యేసు ప్రభు మాట వినలేదు. ఎవరో ఒక ఆయన ఆ ఊరికి వచ్చాడంట, స్వస్థపరుస్తాడంట అని వినింది ఆమె. వింటే వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి కేకలు వేస్తూ అరుస్తుంది. తన పరిస్థితి, తన కూతురు కొనవూపురుతా ఉంది, చనిపోబోతుంది. తన కూతురు దెయ్యము పట్టి ఆమె చాలా ఇబ్బంది పడుతూ ఉంది. షీస్ బీన్ లైక్ సఫరింగ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. చాలా రోజుల నుంచి ఆమె ఇబ్బంది పడుతూ ఉంది. తల్లి వేదన తట్టుకోలేక యేసు ప్రభు దగ్గరికి వచ్చి నా కూతుర్ని స్వస్థపరచు ప్రభు అని అడుగుతుంది. ఆయన అన్నాడు, నేను గట్టిగా గట్టి నన్ను చూడండి, నేను ఎవరైనా చెప్తారా? పాస్టర్ చెప్పచ్చు అట్లా? అసలు సేవకు వచ్చి నువ్వు స్వస్థపరచవంటావేంటి? నువ్వు ఇంత గొప్ప సేవ చేస్తూ కృపావరాలు కలిగి, అభిషేకము కలిగి, స్వస్థత వరం కలిగి, దెయ్యాల్ని వెళ్ళగొట్టే వరం కలిగి, ప్రవచన వరము కలిగి వెళ్ళగొట్టవేంటి?
నువ్వు దాన్ని నా తిరిగి నువ్వు వెళ్ళగొట్టాలంటాడు. నువ్వు నా కూతుర్ని స్వస్థపరచు, నా కూతుర్ని విడిపించు అంటున్నాడు. ఆమె నేను రానమ్మా, నేను స్వస్థపరచను పో అంటున్నాడు. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి జవాబు ఏం తెలుసా? ఇజ్రాయేలీయులలో నశించిపోయినటువంటి గొర్రెల యొద్దకే నేను వచ్చాను, కానీ మరి ఎవ్వరి దగ్గరికి నేను రాలేదంటాడు. I came to heal my people, I came to deliver my people, not for others. నేను నా కూతురు ఫీజే కడతా, పక్కన ఇంటి ఫీజు ఎందుకు కడతాను? నేను నా బిడ్డలకే పెడతాను అన్నం, ఊళ్ళో వాళ్ళకి ఎందుకు పెడతాను నేను? అంతే కదా. ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే ఇష్టపడతారో, ఎవరైతే మనల్ని తండ్రి అమ్మ నాన్న అని పిలుస్తారో వారికి అన్నం పెడతాం. మనం అందరికి పెడతామా? ఎవరు పెడతారా? బయట వాళ్ళు గబక్కని అమ్మ బాగున్నారా అంటే మీరు ఎక్కడో కరిగిపోయి కొంచెం ఏదైనా పెడతారు. ఎవరన్నా అబ్బాయిలు కానీ ఎవరైనా వచ్చి నాన్న బాగున్నారా, అమ్మ బాగున్నారా అని ఎవరైనా వచ్చితే మీరు ఏం చేస్తారు? కొంచెం కరిగిపోయి అమ్మ నన్ను నాన్న అన్నాడు, నన్ను అమ్మ అన్నారు, అమ్మ బాబో ఇప్పుడు ఏం చేయాలి నేను పెట్టాలా అని చెప్పి వాళ్ళు కరిగిపోయి పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు ఆ స్త్రీ అతన్ని ఏమీ పిలవట్లే, దేవుడని పిలవట్లే, ప్రభు అని పిలవట్లే, తనకేం పిలవాలో కూడా తెలియదు. బట్ షీ ఈస్ ఆస్కింగ్ టు హీల్ హర్ డాటర్. అతని కుమార్తెను, తన కుమార్తెను స్వస్థపరచమని ఆమె అడుగుతుంది. ఆయన ఏం చేయను అంటున్నాడు. ఐ కేమ్ టు హీల్ మై పీపుల్ నాట్ అదర్స్. ఏమన్నాడు సేసియా? నేను నా బిడ్డలనే స్వస్థపరచడానికి భూమి మీదకి వచ్చా, అందరినీ స్వస్థపరచడానికి కాదు. ఆమేన్, ఆమేన్. ఎంతమంది మీ పిల్లల ఫీజే కడుతున్నారా, పక్కన ఇంటి వాళ్ళ ఫీజు కడుతున్నారా? మీ పిల్లల ఫీజే కట్టుకుంటున్నారు, మంచిది. ఎంతమంది రోజు మీ పిల్లలకి అన్నం పెడుతున్నారా, లేదంటే భూమి మీద రోజు అందరికి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారా? రోజు మీ పిల్లలకి అన్నం పెడుతున్నారు, అవునా కదా? ఉన్నారా లేదా? ఎవరన్నా చెప్పండి ఆమేన్, ఆమేన్, గట్టిగా ఆమేన్. అందరు ఉన్నారా? నిద్రపోతున్నారా? ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎనీ స్టోరీస్ మ్యాన్, ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎనీ స్టోరీస్. జాగ్రత్తగా చందమామ కథలు చెప్తున్నా, నిద్రపోకండి, జాగ్రత్తగా వినండి. లుక్ అట్ దిస్ రెవల్యూషన్, లుక్ అట్ దిస్ రెవల్యూషన్. దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు, నేను అందరినీ స్వస్థపరచడానికి రాలేదు, నేను నా బిడ్డలు, ఇజ్రాయేలు ప్రజలైన నా బిడ్డలు, నా తండ్రి బిడ్డల్ని స్వస్థపరచడానికి వచ్చాను, కానీ ఈ రోడ్లో పోయే దానయ్యలను, రోడ్లో పోయే వాళ్ళని వీళ్ళని స్వస్థపరచడానికి నేను రాలేదు. సమ్ టైమ్స్ మీరు మీ ఇంట్లో వాళ్ళకి ప్రార్థన చేపిస్తారు, అక్కడ దాకా నేను ఓకే. బట్ సమ్ టైమ్స్ యు కాల్ యువర్ ఫ్రెండ్స్, యు కాల్ యువర్ నైబర్స్, యు కాల్ యువర్ రిలేటివ్స్, యు కాల్ యువర్ ఫ్రెండ్స్, అందరినీ పిలిపించుకొని ప్రార్థన చేయమని. అయ్యగారు ప్రార్థన చేయండి, నా ఫ్రెండ్. అయ్యగారు నా ప్రార్థన చేయండి, మా బంధువులు. అయ్యగారు ప్రార్థన చేయండి, వేరే ఊరిలో ఉంటాను. తీసుకొస్తారా? తీసుకురారా? తీసుకొస్తారు. పాస్టర్ గారు ఏం చేస్తారు? కొంచెం మింగి, ఏంటి ప్రేయర్ చేయాలా మీ బంధువులకి? ఓహో, ఏంటి ప్రేయర్ చేయాలా మీ ఫ్రెండ్కి? ఓకే ఓకే. చేస్తారా చేయరా? చేస్తారు, కంపల్సరీ చెయ్యాలి, లేదంటే నువ్వు సిలువేసేస్తావు. మళ్ళీ పాస్టర్ గారికి సిలువేస్తా. పాస్టర్ గారు ఫ్రెండ్ని తీసుకొస్తే ప్రార్థన చేయకుండా పంపించాడు. పాస్టర్ గారు మా బంధువులు తీసుకొస్తే ప్రార్థన చేయకుండా పంపించాడు ఆయన అని చెప్పి రాంగ్ ప్రాపగండా ఊరంతా ప్రచారం చేస్తారు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని అందరినీ స్వస్థపరచడానికి రాలేదు, నేను ఇజ్రాయేలు ప్రజల్లో నశించిపోయినటువంటి గొర్రెల యొద్దకే నేను వచ్చాను, వాళ్ళకే నేను స్వస్థపరుస్తాను, మిగతా ఎవ్వరిని నేను స్వస్థపరచను అంటున్నాడు. హల్లెలూయా. బట్ ఈమె ఏమైనా వదిలిపెట్టిందా? ఈమె వదిలిపెట్ల, ఈమె వదిలిపెట్ల, ఈమె వదిలిపెట్ల. ఆమెకి పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ఆలోచన ఏం తెలుసా? అయ్యా కరెక్టే, నువ్వు ఇజ్రాయేలు ప్రజల్ని స్వస్థపరచడానికి వచ్చావు, బానే ఉంది, నేను కాదంటలేదు, నేను కాదంటలేదు. పిల్లలు తింటూ ఒకవేళ ఆ డైనింగ్ టేబుల్ మీద నుంచి కిందకి జారి పడిన రొట్టె ముక్కలు కుక్కలకే కదా అని. ఏంటది? పిల్లలు తిని కింద పడిపోయినటువంటి రొట్టె ముక్కలు ఎవరికి? పిల్లలకే. అంటే నేను రొట్టెగా మారింది నా పిల్లలకే, అందరికీ కాదు. అందుకనే యేసు ప్రభుని అందరూ దేవుడిని స్వీకరించలేరు. మెనీ పీపుల్ వోంట్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ ఎ లార్డ్ అండ్ సేవియర్. నేను నా పిల్లలకే నేను రొట్టెనై ఉన్నాను, నేను అందరికీ నా రొట్టెలు ఇవ్వనంటున్నాడు. ఎవరు? యేసు ప్రభు. కానీ అవంటుంది, పిల్లలు ఒకవేళ నీ పిల్లలు
ఆ రొట్టె ముక్క తింటూ ఒకవేళ కింద పడితే అది కుక్కలకే కదా ప్రభువా అంటుంది. ఆమెన్, ఆమెన్. సో యేసు ప్రభు తండ్రి అయిన దేవుని చేతిలో ఏముంది? ఒక పాత్ర ఉంది. ఈజ్ హావింగ్ ఏ కప్. తండ్రి అయిన దేవుడి చేతిలో ఏముంది? ఈ కప్ ఉంది. ఈ గ్లాసు సగం వరకు నీళ్లు పోసారా? ఎవరికది? నాకే. ఈ కప్ ఉంది. ఈ కప్పులో నీళ్ళు ఎవరికి? ఇజ్రాయెల్ ప్రజలకే. దేవుడు అన్నాడు, నేను వేరే వాళ్ళ కోసం రాలా, నశించిపోతున్న ఇజ్రాయెల్ ప్రజల యొద్దకే నేను వచ్చాను, వాళ్ళనే స్వస్థపరుస్తాను, అందరినీ స్వస్థపరచను అంటున్నాడు దేవుడు. ఓకే, ఆమంటుంది ఒక ఆలోచన, అయ్యా బానే ఉంది నువ్వు చెప్పింది, నేను నా రొట్టె ముక్కలను పిల్లలకే కానీ వేరే వాళ్ళకి ఇవ్వనంటున్నాడు. మంచిదే, నీ కాన్సెప్ట్ బానే ఉంది, కానీ నా కాన్సెప్ట్ ఒకసారి విననింది. ఎందుకంటే ఆమెకి స్వస్థత చాలా ఇంపార్టెంట్. ఆమె స్వస్థపడకపోతే వాళ్ళ కూతురు చచ్చిపోతుంది. ఆమె ఏమంటుందంటే బానే ఉంది, మీ పిల్లలకి తెచ్చినావు బానే ఉంది, పోయి బానే ఉంది, బానే ఉంది, కప్పంతా బానే నిండుతుంది, బానే నిండుతుంది. అయితే ప్రభువా మంచిదే, నేను కాదంటలేదు, నువ్వు చెప్పింది కరెక్టే, ఈ గిన్నెలోది నేను దాకను. ఈ గిన్నెలోది ఎవరికి? ఇజ్రాయెల్ ప్రజలకి. కింద ఏరుకుంటానయ్యా, అయ్యా కింద ఏరుకుంటానయ్యా, అయ్యా కింద ఏరుకుంటానయ్యా అంటుంది. బా, ఆమె విశ్వాసము ప్రభు ఆశ్చర్యపోయాడు. లుక్ అట్ హర్ ఫెయిత్. నేను నీ పాత్రలో తాగను, నీ బిడ్డలది అన్నం నేను తాకను, నీ బిడ్డల రొట్టె ముక్కలు నేను తాకను, దాని కింద పడిపోతుంది కదా, కుక్కలు ఏరుకుంటారు, చిన్న కుక్క పిల్లలకి, అది నేను తీసుకుంటానయ్యా అనింది. అబ్బా, అంటే ఆమె యేసు ప్రభు తినినటువంటి పడేసిన మెతుకులు కూడా తీసుకోవాలని ఆశపడింది. ఆమెన్. లుక్ అట్ హర్ ఫెయిత్. యాక్చువల్లీ మీరు చూడండి, అది ఎప్పుడో నిండిపోయింది, పరలోకం నుంచి సప్లై ఆగట్లే. మీరు గమనించాలి, ఇప్పుడు నుంచి ఆ పాత్రలో పడట్లేదు, కింద పెట్టిన పాత్రలో పడుతుంది నీళ్లు. ఆమేన్. కప్పు యొక్క వెసల్ యొక్క పాత్ర యొక్క గుణం ఏంటంటే, ఒక్కసారి నింపబడితే ఇంకా తీసుకోదు. ఏం చేస్తుంది? ఓవర్ఫ్లో. దేవుని పాత్ర కింద మనముంటే మనం కూడా నింపబడతాం. ఆమేన్. నువ్వు ఇజ్రాయెల్ ప్రజల్ని టచ్ చేయబడలే, ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్నటువంటి ఆ రొట్టెను టచ్ చేయబడలే, కింద పడిన రొట్టెలన్నీ మనకే. దేవుని చేతిలో ఒక పాత్ర ఉంది, ఆ పాత్ర ద్రాక్షారసముతో నింపబడింది. దేవుడు యూదులకే చనిపోయాడేమో, దేవుడు ఇజ్రాయెల్ ప్రజల కొరకే చనిపోయాడేమో, దేవుడు వాళ్ళ కొరకే చనిపోయాడేమో, వాళ్ళ కొరకే రక్తం కార్చాడేమో, ఆ రక్తం మన మీద పడలేదేమో. ఎప్పుడైతే నువ్వు ఆ కుక్క పిల్లల వలె నువ్వు కింద పడినా కూడా ఎరుకోగలని సిద్ధపడితే మాత్రం అది మొత్తం నీకే. ఇంకోటి, దీన్ని ఎవరు నింపరు తెలుసా? కానీ దేవుడు నింపేది దాన్నే, దీన్ని నింపడు. దేవుడు మొట్టమొదటిగా ప్రేమించింది ఎవరిని? ఇజ్రాయెల్ ప్రజల్ని, మనల్ని కాదు. ఆయన ఫస్ట్ బోర్న్ ఇజ్రాయెలైట్స్, ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ప్రేమించాడు. వారిని ప్రేమించి వారి పాత్రలో ఏం పోస్తున్నాడు? ద్రాక్ష రసాన్ని పోస్తున్నాడు. ఆమేన్. ఆమె చూసింది, అయ్యా అన్నీ పోస్తున్నావు, కింద పడుతున్నాయి, నేను కింద పెట్టుకుంటానయ్యా ప్లీజ్ అయ్యా అంటే, దేవుడి మీద ఎంత విశ్వాసం కలిగిందో, దేవుడి మీద ఎంత నిరీక్షణ కలిగిందో, దేవుడి మీద ఎంత నమ్మకం కలిగిందో చూడండి. మొదట ఆయన పక్కన కూర్చోడానికి నువ్వు ఆలోచించకు, ఆయన ఎక్కడి నుంచి పెట్టిన ఆహారాన్ని తినడానికి సిద్ధపడు. ఆమేన్. ఆ తర్వాత ఏదో ఒక రోజు పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఆమేన్. సద్దన్నం పెట్టాడా, పచ్చడి పెట్టాడా, బిర్యానీ పెట్టాడా, నీ ఇంటికి పంపించాడా, నువ్వు తిను. ఆయన పెట్టిన ఆహారమే నీకు వద్దనుకుంటే ఆయన పక్కన స్థానం నీకెందుకు? చాలా మందికి ఆయన స్వస్థతలు కావాలి, ఆయన వద్దు. చాలా మందికి ఆయన డబ్బు కావాలి, ఆయన వద్దు. చాలా మందికి ఆయన ఆరోగ్యం కావాలి, ఆయన వద్దు. చాలా మందికి అన్ని కావాలా, ఆయన వద్దు. ఈ నోట్లో యేసు అనే పదం నా అంతా ఉండాలి. యేసు ప్రభు చూశాడు, సంఘం అంతా కూడా ఇంత విశ్వాసం లేదు, ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనిషి, ఇంత గొప్ప విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి వాళ్ళందరినీ పిలిపించి ఆమెని పొగిడాడు ఆయన. ఆమేన్. ఈ పాత్ర నిండి పొర్లుతుంది, అందుకనే ఆ పాత్రలో నుంచి కారేది మొత్తం అన్యజనులమైన మనము తీసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభు ఒక పాత్రగా మారాడు, ఆ పాత్రలోంచి ఆయనే ద్రాక్షరసము కింద కారుతుంది, ఆమె తీసుకుంది. ఆమేన్.
సో ఆ గిన్నె ఓవర్ఫ్లో కాకపోతే, అంటే ఆమె నమ్మకం ఏం తెలుసా, నువ్వు కానీ వస్తే ప్రతి పాత్ర ఓవర్ఫ్లో అవుతుందని ఆమె నమ్మకం. ఆమె విశ్వాసం ఏంటి తెలుసా, నువ్వు వస్తే నా గిన్నె నిండి పొర్లిపోతుంది, సగం సగం ఉండదు అని ఆమె నమ్మకం. ఆమేన్. యువర్ లైఫ్ విల్ బికమ్ ఓవర్ఫ్లో. ఆమేన్. నువ్వు ఆయన నమ్మితే, నువ్వు ఏ పరిస్థితులు గుండా వచ్చినా, ఇలా ఎంటీగా వచ్చిన పాత్రతో ఆయన నీ జీవితాన్ని నింపి ఓవర్ఫ్లో చేస్తాడు. ఆమేన్. చాలా మంది ఈరోజు అనారోగ్యాలతో, బలహీనతలతో, రోగాలతో వచ్చి ఉండొచ్చు. మేబీ యువర్ వెసల్ ఈజ్ ఫిల్డ్ విత్ వాట్? సిక్నెస్. నీ యొక్క పాత్ర రోగాలతో నింపబడి ఉండొచ్చు, నీ పాత్ర శాపాలతో నింపబడి ఉండొచ్చు, నీ పాత్ర భయంకరమైనటువంటి అప్పులతో నింపబడి ఉండొచ్చు. నీ పాత్ర ఎలాగున్నా సరే నీ పాత్రను తీసుకొని దేవుడి దగ్గరికి రా. ఆమేన్. బ్రింగ్ యువర్ వెసల్ టు జీసస్. బ్రింగ్ యువర్ ఎంప్టీ వెసల్ టు జీసస్. నువ్వు కనాను స్త్రీవైనా, హెబ్రీ స్త్రీవైనా, సమరయ స్త్రీవైనా, నువ్వు ఏ స్త్రీవైనా, నువ్వు ఏ సంఘమైనా, నువ్వు నీ పేరు ఏదైనా సరే, దేవుడి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు నింపాడు. ఆమేన్. ఒకటే క్రైస్తవులు చేసే ఆలస్యం ఏం తెలుసా, యు ఆర్ నాట్ కమింగ్ టు జీసస్. మనం యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయనలో ఉన్న రక్తం అంతా మనలో నింపుతాడు. ఆమేన్. తండ్రి దగ్గర ఒక పాత్ర ఉంది, ఆ పాత్రలో తండ్రి ఏం పోస్తున్నాడు? రక్తాన్ని పోస్తున్నాడు. అది పరలోకం. ఇప్పుడు భూలోకంలో ఆయనకి పాత్రలు కావాలి. ఆయనకి ఏం కావాలి? సో గాడ్ ద ఫాదర్ ఇస్ సర్చింగ్ ఫర్ వెసల్స్. గాడ్ ద ఫాదర్ ఈజ్ సర్చింగ్ ఫర్ వెసల్స్. పాత్రల కొరకు ఎదుగుతున్నాడు. ఎందుకంటే పరలోకంలో యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు పాత్రను ఆయన వాడుకుంటాడు. భూలోకములో ఆయన పిల్లలముగా మన పాత్రలో కూడా దేవుడు వాడుకోవాలి. ఆమేన్. ఐ డోంట్ నో, పెళ్ళైన తర్వాత ఎందుకు మరి అమ్మాయికి సారీ పెట్టి పంపిస్తారో. ఆడపిల్లలు మగవాళ్ళు పంపిరు, మగవాళ్ళకి పంపిరు. మగవాళ్ళకి పెళ్ళైతే సారీ పంపిరు. ఆడపిల్లలకి పెళ్ళైతే వాళ్ళతో పాటు మినిమం ఒక లారీ సామాన్ వస్తుంది. అన్ని స్టీల్ సామాన్లే, అన్ని పాత్రలు, కాఫీకి, టీకి, తర్వాత పాలుకి, తర్వాత కూరకి, బిర్యానీకి, సట్టిళ్ళు, ఇంకా చెంబులు, ఎత్తళ్ళు, ఇంకేం రాగి బిందెలు, నీళ్లు. అసలు ఆ అమ్మాయికి ఏమీ తక్కువ కాకుండా అన్నీ పంపిస్తారు. పంపిస్తారా? పంపిరా? ఎందుకు పంపిస్తారు తెలియదు. యు డోంట్ నో, ఈవెన్ ఐ డోంట్ నో. అయ్యి మనకి బైబిల్ అడుగు చెప్తా కానీ ఈ లోకంలో ఉండే అడుగు నాకు తెలియదు. నేను దేవుడిని అడిగి చెప్పాలి. ఎందుకు వీళ్ళందరూ పంపిస్తారంటే ఏమో రా మనకు కూడా తెలియదు అంటాడే దేవుడు. ఐ డోంట్ నో, బట్ దట్స్ బిబ్లికల్ ఆర్ దట్స్ స్పిరిచువల్. ఐ డోంట్ నో, బట్ గుడ్, మంచిదే. అక్కడ ఏ పాత్రల కొరకు ఇబ్బంది లేకుండా ఉండడానికి. ఆమేన్. బికాజ్ యువర్ హస్బెండ్ బ్రింగ్ సంథింగ్. నీ దగ్గర వెసల్స్ లేకపోతే ఏం వండుతావు? నీ పెనిమిటి ఏదో తెస్తాడు, నీ తండ్రి ఏదో తెస్తాడు, నీ దగ్గర పాత్ర లేకపోతే ఏం చేస్తావు? ఈరోజు నీ తండ్రి ద్రాక్ష రసముతో సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. యువర్ ఫాదర్ ఇస్ రెడీ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తాన్ని ఆయన చేత పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు మీ పాత్రలో పోయడానికి. ఆమేన్. సో మన పాత్రలకి ఎప్పుడు విలువ? మన పాత్రలో విలువైంది ఉంటేనే మన పాత్రకి విలువ. మన పాత్రలో రోగాలు, మన పాత్రలో భయంకరమైనటువంటి జబ్బులు, మన పాత్రలో కష్టాలు, శ్రమలు, బాధలు, చేదు, రకరకాలవన్నీ మన పాత్రలో ఉంటే మన పాత్రకి ఎలా విలువ? సమ్ టైమ్స్ నీ పాత్ర విరిగిపోయి ఉండొచ్చు. అంటే నీ జీవితము విరిగిపోయి ఉండొచ్చు. అర్థమవుతుందా? నీ పాత్ర విరిగిపోయి ఉండొచ్చు. నా టైం బ్యాడు, నాకు అంతే కావాలి, నా జీవితం, నా ముఖానికి అంతే, నేను ఏ జాతకం పుట్టానో, ఏ నక్షత్రంలో పుట్టానో, ఏ చొక్కలో పుట్టానో. ఏం చొక్కలో పుట్టేది నువ్వు? యేసుప్రభు ఎట్ట పుట్టాడు, నువ్వు అట్ట పుట్టావు అంతే. ఆయన ఏ నక్షత్రంలో పుట్టాడు, నువ్వు కూడా అదే నక్షత్రంలో పుట్టావు అంతే. ఆమేన్. స్పెషల్ స్టార్లు ఏం లేవు, దరిద్రం స్టార్ ఏం లేవు. ఎలా ఉంది అప్పుడప్పుడు మన లైఫ్? ఎలా ఉంటుంది? ఎవడో ఇరిచేసి, ఎవడో నలిపేసి, ఎవడో తొక్కేసి, ఎవడో వాడేసి, ఎవడో దాన్ని భయంకరంగా వాడుకోలేని దానిలాగా చేస్తున్నాడు. The people will always try to do like this. People will always try to do like this. ఇలా అయిందా ఎవరిదైనా లైఫ్? అయిందా? వావ్. అంటే నువ్వు వాడబడకూడదని, దేవుని నువ్వు వాడుకోకూడదని. ఇంకోటి అందుకనే చెప్తున్నా కదా, నీకన్నా బాగా తెలుసు అపవాదికి వాక్యం. నీకన్నా అపవాదికి బాగా తెలుసు వాక్యం. అందుకనే నీ పాత్రల్ని ప్రతిరోజు విర్రగొట్టేస్తుంటది. ఎర్లీ మార్నింగ్ నువ్వు గాయపడి ఉంటావు,
ఎర్లీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ పనుకోబోయేటప్పుడు గాయాలతో, నొప్పులతో, వేదనతో, కన్నీటితో పనుకుంటావు నువ్వు కొన్నిసార్లు. ఎందుకంటే నీ పాత్రను ఎవరో పగలు కొట్టేశాడు, ఎవడో ఇరిచేస్తున్నాడు, ఎవడో. ఈ పాత్ర కొండ 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 కనిపిస్తే ఏం చేస్తారు జనాలు? చాలా తక్కువ మంది దాన్ని జాగ్రత్తగా ఇసుక పోసి నీళ్లు పోసి పెట్టుకోవడం. బట్ మెనీ పీపుల్ దే ట్రై టు బ్రేక్. ఈరోజు మన జీవితంలో మన పాత్రలు ఇలా ఉంటే దేవుడు వాడుకోడు. బట్ దేవుడికి ఒక మంచి పాత్ర కావాలి. చూద్దాం దీన్ని ఏం చేద్దాం. ఇప్పుడు పడేద్దామా? నువ్వు పడేస్తావేమో, దేవుడు పడేయడు. నువ్వు విరిగిపోయినా, నువ్వు నలిగిపోయినా, నువ్వు కరిగిపోయినా, నీ జీవితం ఎలా అయిపోయినా కూడా దేవుడు ఈ పాత్రను పడేయడు. అందుకనే దీనికి ఒక పేరు రాసుంటుంది, ఏం తెలుసా? ఐ థింక్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద రీసైకిల్ థింగ్స్. దీన్ని మీరు పడేయకండి, కాల్చకండి, దీన్ని మళ్ళీ ఇవ్వండి, దీన్ని రీసైకిల్ చేయగలరంట. వావ్! ఒక మానవుడే ఒక ప్లాస్టిక్ దాన్ని రీసైకిల్ చేయగలిగితే, ఎందుకంటే వాడేగా తయారు చేసిన దాన్ని. ఎవరు తయారు చేశారు దీన్ని? దేవుడా? చెప్పాలి గట్టిగా. మరి మనిషిని తయారు చేసింది ఎవరు? గట్టిగా, దేవుడు. మరి మనిషి తయారు చేసినటువంటి ఆ దేవుడు మనిషి విరిగిపోతే మళ్ళీ కట్టలేడా? గట్టిగా. మనిషి ఇరిగిపోతే మళ్ళీ కట్టలేడా? మనిషి నలిగిపోతే కట్టలేడా? మనిషి పగిలిపోతే కట్టలేడా? యూ నీడ్ టు థింక్ అబౌట్ గాడ్. దేవుడి గురించి తెలియాలి నీకు గొప్పగా. నీ జీవితం ఒకవేళ ఇలా అయిపోయినప్పటికీ దేవుడు దీన్ని మళ్ళీ రీసైకిల్ చేస్తాడు. హల్లెలూయా. And he will restart your life, he will reconstruct your life, he will rebuild your life. Amen. కొంచెం గాలి కొడితే గ్రేట్. చూద్దాం ఎలా దేవుడు రీసైకిల్ చేస్తాడో దాన్ని. అసలు వేరే వాళ్ళు వాడుకోకుండా, అయ్యా ఎవరు వాడుకోలేరు, అంత భయంకరంగా విరగొట్టేస్తారు మనల్ని. People will try to play with us. They try to play with us. Yeah, second flight with. Amen. Amen. వచ్చేసినావు, దేవుడు మళ్ళీ దాన్ని ఏం చేశాడు చెప్పాలి? రీసైకిల్ చేసి దాన్ని మళ్ళీ తయారు చేశాడు. ఆమెన్, ఆమెన్. నేను ఒకటే చెప్తా, జాగ్రత్త వినండి. ఎవడైనా మిమ్మల్ని విరవగలడు, ఎవడైనా మిమ్మల్ని నలపగలడు, ఎవరైనా మిమ్మల్ని పాడు చేయగలరు, ఎవరైనా మిమ్మల్ని విరగొట్టగలరు, కానీ ప్రాణం తీయలేరు. they can't make you kill, they can't kill you. Even నిన్ను ఇబ్బంది పెట్టచ్చు, నిన్ను శోధించచ్చు, నిన్ను తొక్కేయచ్చు, నిన్ను కూల్చేయచ్చు, బట్ నిన్నేం చేయలేరు, చంపలేరు. ఆమేన్. దీనికన్నా ఘోరంగా యోబు శిక్షింపబడ్డాడు. దీనికన్నా ఘోరంగా యోబు భయంకరంగా అతని జీవితంలో డిజాస్టర్స్ చూశాడు. కానీ దేవుడు మళ్ళీ తన జీవితాన్ని కట్టినప్పుడు మళ్ళీ అతని జీవితం ఏమైంది తెలుసా? మహిమకరంగా మారింది. ఆ జీవితాన్ని దేవుడు తీసుకొచ్చి మళ్ళీ నింపాడు. ఆమేన్, ఆమేన్. ఎంతమంది జీవితం నింపబడడానికి సిద్ధంగా ఉన్నారు? ఆమేన్. సో యు ఆర్ pouring your water little. కొంచెమే నీళ్లు పోసుకుంటున్నావు, కొంచెమే అభిషేకాన్ని పొందుకుంటున్నావు, కొంచెమే ప్రార్థన చేస్తున్నావు. కొంచెం సరిపోదు. నేనంటాను, ఆ కొంచెం నీకే సరిపోదు, వేరే వాళ్ళకి ఏం పెడతావు? దేవుడు అబ్రహామును ఆశీర్వదించినప్పుడు అబ్రహాముకు ఒక మాట చెప్పాడు, అబ్రహామా నువ్వు అనేక జనములకు ఆశీర్వాదాస్పదముగా ఉండేదవు. ఐ లవ్ దట్ వర్డ్ మ్యాన్, ఐ లవ్ దట్ వర్డ్. నేను నన్ను దేవుడు ఎలా ఆశీర్వదించాడో మర్చిపోయా. నేను ఎంతమందిని ఆశీర్వదిస్తున్నానని లెక్క పెట్టుకుంటున్నా. ఆమేన్, ఆమేన్. ఎంతమంది నేను ఆశీర్వదిస్తున్నాను, ఎంతమందికి నేను ఆశీర్వాదకరంగా ఉంటున్నానని నేను ఆలోచించడం ప్రారంభించాను. ఆమేన్. అనదర్ డే ఫ్రైడే ద లార్డ్ టోల్డ్ మీ. దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, వాక్యం చెప్తుంటే ఆయన కూర్చొని ఒక మాట నా హృదయంలో పెట్టాడు. అరే నువ్వు అద్భుతాలు పొందుకుంటున్నావా, అద్భుతాలు చేస్తున్నావా అన్నాడు. అయిపోయింది, అక్కడితో ఆగిపోయాను. ఎంతమందికి అద్భుతాలు కావాలి? పర్లేదు, ఏం కాదు, ఏమని ఎత్తండి, పర్లేదు, ఏమనుకోలే. ఎంతమందికి అద్భుతాలు కావాలి? వావ్, వండర్ఫుల్. అందరికి అద్భుతాలు కావాలా? ఇదేదో లిటిగేషన్ ఉంది, ఎత్తలే ఆయన చెయ్య. ఇది ఏదో ఉంటుంది, లిటిగేషన్ పెడతాడు, ఇతరుతో కానీ కాదు. వచ్చిన కానీ చూస్తాను నేను, ఏదో ఒకటి పెడతాడు, చెయ్యి ఇతరులు అందరిని తిడతాడు ఇప్పుడేనా. అందుకే నేను ఎత్తడం బాగా సైలెంట్గా ఉన్నాడు. చూడండి, మనం ఇంకా అద్భుతాలు పొందుకునే దగ్గరే ఉన్నాం. వాక్యం సెలవిస్తుంది, తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప
కార్యములు చేసెదరు. ఏమన్నాడు? వాక్యమే సెలవుస్తుంది తెలుసా? తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు పొందుకుంటారు కాదు, చేస్తారు. ఎంతమంది గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నారు? ఇంకా నువ్వు ఇంకా దేవుణ్ణి పట్టుకొని అడుక్కో బాగా. ఊరికే అడుక్కునే ప్రార్థనలు ఇవన్నీ ఏంటి? ప్రభు అద్భుతం చేయి ప్రభా, ప్రభా అద్భుతం చేయి ప్రభా, అద్భుతం చేయి ప్రభా, అద్భుతం చేయి ప్రభా, అద్భుతం చేయి ప్రభా. ఓ యు ఆర్ బెగ్గింగ్ గాడ్ మ్యాన్, యు ఆర్ బెగ్గింగ్ గాడ్. కర్ర చాపాడు, అద్భుతం జరిగింది. ఆమేన్. దుప్పటితో కొట్టాడు, సముద్రం చీలింది. ఆమేన్. దుప్పటితో కొట్టాడు, నది చీలింది. ఆమేన్. సూర్యుడు ఆగమన్నాడు, సూర్యుడు ఆగాడు. ఆమేన్. చంద్రుడు ఆగమన్నాడు, చంద్రుడు ఆగాడు. ఆమేన్. వర్షము ఆగు అంటే వర్షం ఆగింది. ఆమేన్. ఎర్ర సముద్రము ఏమైపోయింది? పాయలుగా చీలింది. ఆమేన్. ఆ నది ఏమైంది తెలుసా? డెడ్ సీగా మారిపోయింది. ఆ నది రక్తముతో నిండిపోయింది. మోషే ప్రార్థన చేస్తే ఇట్ బికేమ్ ఫుల్ ఆఫ్ బ్లడ్, ఫుల్ ఆఫ్ బ్లడ్, ఫుల్ ఆఫ్ బ్లడ్. ఆమేన్. వాళ్ళెవరు దేవుణ్ణి అడిగి చేయలేదు. తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. ఈ అంత్య దినాల్లో మనం గొప్ప కార్యాలు చేయాలి. ఆమేన్. ఈ అంత్య దినాల్లో మనం గొప్ప కార్యాలు చేయాలి. ఆమేన్. సో ఈ పాత్ర ఏమైపోయింది తెలుసా? విరిగిపోయింది, నలిగిపోయింది, కూలిపోయింది ఈ పాత్ర. బట్ దేవుడు మళ్ళీ ఈ పాత్రను తీసుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడికి నువ్వు కావాలి. You're thinking about your problems, but you're not thinking what God made you and how God made you. He made you as a vessel. He made you as a cup. You are a cup. You are a cup. Let's go to Psalm 116:13. కీర్తనలు 116:13. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని, రక్షణ పాత్రను చేతపుచ్చు, కప్ ఆఫ్ సాల్వేషన్. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఓ, ఎవరి గిన్నెల్లో, ఎవరైతే వారి గిన్నెల్లో దేవుడు రక్షణను కుమ్మరిస్తాడో వాళ్ళు రెగ్యులర్గా చర్చికి వస్తారు. ఆమేన్. ఆమేన్. అమావాస్యకు ఒకసారి, క్రిస్మస్కి ఒకసారి, గుడ్ ఫ్రైడేకి ఒకసారి రారు. నిజం చెప్తున్నా నేను. ఇఫ్ యువర్ కప్ ఈజ్ ఫిల్డ్ విత్ సాల్వేషన్, నీ పాత్రలో దేవుడు రక్షణ పోస్తే, నువ్వు రక్షింపబడ్డావని నువ్వు తెలుసుకుంటే, నువ్వు కాపాడబడ్డావని నువ్వు తెలుసుకుంటే, నువ్వు మందిరం మానవు. నీ పాత్రలో దేన్ని నింపాడు దేవుడు? నీకు తెలియదు. అది నువ్వు రక్షింపబడ్డావు కాబట్టి నువ్వు చీకట్లోకి వెళ్లకుండా ఆదివారం నేరుగా ఎక్కడికి వచ్చేస్తున్నావు? చర్చికి వచ్చేస్తున్నావు. యు ఆర్ సేవ్డ్. యువర్ కప్ ఇస్ సేవ్డ్. నీ పాత్ర ఏమైపోయింది? రక్షింపబడింది. కాబట్టే ఆదివారం కొంచెం అటు ఇటు లేట్ అయినా కూడా, ఆరాధన మొత్తం అయిపోయినా కూడా, కొంచెం పాటలు అయిపోయినా కూడా, మైక్ పట్టుకున్న తర్వాత కూడా రావచ్చు, పర్లేదు అని ఏదో మొత్తానికి నువ్వు తర్జన భర్జనతో రెడీ అయ్యి, నిద్రలో లేట్కి లేచి, స్నానం 2 గంటలు చేసి, రెడీ 2 గంటలు తయారైపోయి, అన్నీ అయిపోయిన తర్వాత ఆమెన్ అని అను వస్తున్నా కూడా గుర్తుపెట్టుకో, నీ పాత్రలో రక్షణ ఉంది. తొందరగా వచ్చినోడికి తొందరగా అర్థమైంది, లేటుగా వచ్చినోడికి లేటుగా అర్థమైంది, లాస్ట్లో వచ్చినోడికి కొంచెమే అర్థమైంది. ఎవరి గురించి చెప్పాలి? రక్షణ గురించి. యు ఆర్ సేవ్డ్. యువర్ కప్ ఇస్ ఫిల్డ్ విత్ సాల్వేషన్. నీ పాత్ర దేంతో నింపబడింది? రక్షణతో నింపబడింది. ఇంక నేను ఆదివారం ఎవరు పట్టుకోలేరు. ఆమేన్. ఆమేన్. ఏ ఉద్యోగము, ఏ సద్యోగము, ఏ చదువు, ఏ చీకటి, ఏ స్నేహితులు, ఏ బంధువులు మిమ్మల్ని పట్టుకోలేరు. బికాజ్ దేవుడు మిమ్మల్ని రక్షించేశాడు. ఆమేన్. ఒకవేళ ఆదివారం బంధువులు ఇంటికి వస్తే ఏమనాలి? ఒక్కరు కూడా ఆన్సర్ రాలో. మై గాడ్, వండర్ఫుల్ బిలీవర్స్, గాడ్ బ్లెస్ యూ. ఏమనాలయ్యా? యేసు గారు, ఆదివారం బంధువులు వస్తే మనం ఏం చేయాలి? అది కూడా ఒక పాయింటే. సరే చెప్పబెట్టుకుని వచ్చారు, ఏమనాలి? రమ్మనాలి. ఓ, ఇది కూడా బాగానే. మరి చెప్పా పెట్టుకుంటూ వస్తే చర్చికి తీసుకురావాలి. చెప్పండి గట్టిగా, అది గట్టిగా మంగళారన్న వారు వచ్చేది వస్తారు, నిన్ను శోధించడానికి వస్తారు. మేము ఎప్పుడో వచ్చాం చాటం దేవా, మేము ఎప్పుడో వచ్చాం తలకాయ దేవా, మేము ఎప్పుడో వచ్చాం చేపం దేవా. తెస్తా, చర్చికి వస్తే తెస్తా, రాకపోతే మేము బయటికి తినేసి మీకు ఫాస్టింగ్ పనిష్మెంట్ ఇవ్వాలి. ఇంకోసారి రారు. ఎవరైనా బంధువులు ఆదివారాలు దిగితే మాత్రం వాళ్ళకు ఒక సపరేట్ కారు మాట్లాడి నేరుగా చర్చికి తీసుకొచ్చేయండి. ఆమేన్.
లేదు వాళ్ళు ఎక్కువ చేస్తున్నారంటే నడిపించుకుంటూ తీసుకురండి. హల్లెలూయా. మీరు ఏడుండి ఎవరో ఏళ్ళు ఇంట్లో ఉండి ఏదో చేసి కష్టం. ఆదివారాలు మీ ఇళ్ళు తాళా ఉండాలి. ఆమేన్. మీ హౌస్ లాక్ చేయబడాలా. ఇంట్లో పిల్లలు ఇవన్నీ వేస్ట్ మాటలు. మీరు ఉండండి, మేము ఎప్పుడే వస్తాం. నో, కష్టం. దేవుడు మన పాత్రను ఆల్రెడీ రక్షించాడు. అందుకనే ఈరోజు దేవుని మహాకృపను బట్టి మీరు అందరు దేవుని మందిరంలో ఉన్నారు. ఆమేన్. అందరి పాత్రలో ఒకటి ఉంది, దాని పేరు ఏం పేరు తెలుసా? రక్షణ. ఆమేన్. యు ఆర్ బ్యాప్టైజ్డ్ ఆర్ నాట్, గాడ్ సేవ్డ్ యు. దేవుడు నిన్ను రక్షించాడు. దేవుడు నిన్ను, బ్యాప్టిజానికి దానికి సంబంధం లేదు అసలు. చాలా మంది కొన్ని ఊర్లోకి పోతే వాళ్ళు ఏమంటారు తెలుసా? బ్రదర్ మీరు రక్షణ తీసుకున్నారా అని. కొన్ని రోజులు నాకు అర్థంగా రక్షణ తీసుకునేది ఏంటబ్బా, ఇచ్చాడు కదా ఆయన, ఏంటి ఏం అర్థం కావట్లేదు. బాప్టిజం అనరు, రక్షణ బాప్టిజం అని అనరు. రక్షణ తీసుకున్నారు, రక్షణ తీసుకునేది ఏంటి? సర్లే, వీళ్ళ విశ్వాసం గొప్పది, అంతే. మనం ఎవరిని ఏమనకూడదు. సో అట్లా చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇంకా ఈ అబ్బాయికి రక్షణ లేదు బ్రదర్, ఇంకా ఈ అమ్మాయికి రక్షణ లేదు బ్రదర్ అని చాలా మంది అంటూ ఉంటారు. ఎంతమంది బాప్టిజం తీసుకోలేదు? వావ్, తీసుకోలేదు కదా. అసలు ఎలా చర్చకు వచ్చారు? అసలు ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని చర్చికి? మీకు తెలియని విషయం ఏం తెలుసా? మీరు ఆల్రెడీ రక్షింపబడ్డారు. యు ఆర్ ఆల్రెడీ సేవ్డ్. అందుకే నువ్వు నిద్ర లేసి ఆదివారం చర్చ గుర్తొస్తుంది, ఇంకేది గుర్తురాదు. యు ఆర్ ఆల్రెడీ సేవ్డ్. ఆమేన్. నువ్వు ఆల్రెడీ రక్షింపబడ్డావు కాబట్టే బాప్తిజం తీసుకోకపోయినా నువ్వు మందిరానికి వస్తావు. ఒక దినం వస్తుంది, నిన్నెవడు ఆపలేడు. యు నీడ్ టు హియర్ హిస్ వాయిస్. యు ఆర్ ఆల్రెడీ సేవ్డ్. అందుకనే దేవుని మందిరములో బాప్తిజం లేకపోయినా ఆ రక్షణను నువ్వు అనుభవిస్తున్నావు. ఆమేన్. హల్లెలూయా. నీటి బాప్తిజం ఏం తెలుసా? ప్రూఫ్ నువ్వు రూఢిగా నమ్మేవని, అంతే. ఇప్పుడు మీరు ఒక 99% నమ్మారు, అంతే. 100% నమ్మాలంటే వాటర్ బ్యాప్టిజం, హోలీ స్పిరిట్ బ్యాప్టిజం, ఫైర్ బ్యాప్టిజం తీసేసుకుంటే మీరు 100% దేవుడు మీలో నివాసం చేస్తాడు. ఇంకా ఆమేన్. ఓన్లీ 1% డిఫరెన్స్, అంతే. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. యు ఆర్ సేవ్డ్. నీ కుటుంబాన్ని బట్టో, నీ తండ్రిని బట్టో, నీ తల్లిని బట్టో, నీ బిడ్డలను బట్టో నిన్ను ఎక్కడో దేవుడు రక్షించాడు. ఆమేన్. సో యు ఆర్ సేవ్డ్. నీ పాత్రలో ఏముంది? రక్షణ పాత్ర. పాపము చేయకుండా, చీకట్లో పడిపోకుండా, నువ్వు పదే పదే కూలిపోకుండా నిన్ను దేవుడు రక్షించాడు. ఆమేన్. పాత్ర సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు నేను ఆ నీళ్లు తీసుకొని ఒక్కొక్కరి దగ్గరకు వస్తే ఎవరి దగ్గర ఏం లేదు, పాత్రలు లేవు. కానీ తండ్రి దగ్గర ఏముంది? ద్రాక్షరసం ఉంది. తండ్రి దగ్గర ఏముంది? ఆయన రక్తం ఉంది. తన కుమారుని రక్తమును ఆయన ఏం చేశాడు తెలుసా? తీసుకుంటున్నాడు. తన కుమారుని రక్తాన్ని తీసుకొని మనందరి మీద జీవితాల్లో పోద్దాం అనుకుంటున్నాడు. He want to pour his blood upon our lives. దేవుడు తన రక్తాన్ని, తన కుమారుడి యొక్క రక్తాన్ని మన పాత్రలో పోయాలనుకుంటున్నాడు. ఆమేన్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చాడు. ఆయన మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. ఆమేన్. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇంగ్లీష్ బైబిల్ క్లియర్ గా ఉంటది. He lifted a cup. ఆమేన్. ఆయన ఒక పాత్రను, ఒక కప్ని పైకి లేపాడు. ఆమేన్. ఏ పాత్ర పైకి లేపబడుతుందో తెలుసా? ఏ పాత్రను పైకి లేపబడుతుందో తెలుసా? ఖాళీ పాత్రను కాదు. ఏ పాత్రలో అయితే ద్రాక్ష రసము, ఏ పాత్రలో అయితే ఆయన రక్తము పోయబడుతుందో ఆ పాత్రను దేవుడు పైకి లేపుతాడు. ఆమేన్. 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 ఆ పాత్రలో దేవుడు ఆయన రక్తాన్ని పోసి నిన్ను పైకి లేపుతాడు. ఆమేన్. ఎవరైతే యేసు రక్తముతో కడగబడతారో, కొంచెం పోయింది తండ్రిని దేవుడు ఈ పాత్రలో ఆయన రక్తాన్ని పోస్తున్నాడు. ఆమేన్. చాలు. ఇప్పుడు ఆయన ఆ శిష్యుల మధ్యలో ఏం తీసుకున్నాడు? పాత్ర. He took a cup and lifted up. పైకి ఎత్తాడు. ఆమేన్. ఎవరి పాత్రలో ఆయన రక్తం ఉంటుందో
వాళ్ళు హెచ్చింపబడతారు. ఎవరి పాత్రలో ఆయన రక్తం ఉంటుందో వారు తలగా మారుతారు. ఆమేన్. ఎవరి పాత్రలో ఆయన రక్తం ఉంటుందో వాళ్ళు నిలబడతారు. ఆమేన్. ఎవరి పాత్రలో ఆయన యొక్క రక్తం ఉంటుందో వాళ్ళు హెచ్చింపబడతారు. ఆమేన్. ఎవరి పాత్రలో ఆయన రక్తం ఉంటుందో, ఎవరి పాత్ర ఆయన రక్తము పోయించుకోవడానికి సిద్ధంగా ఉంటుందో, ఎవరి పాత్ర ఆయన రక్తము తప్ప మరి దేన్ని పోయించుకోకుండా సిద్ధంగా ఉంటుందో వాళ్ళ పాత్రలు ఎత్తబడతాయి. ఆమేన్. యువర్ కప్ విల్ బి లిఫ్టెడ్ అప్. ఆమేన్. నీ జీవితం హెచ్చింపబడుతుంది, నీ జీవితం దీవించబడుతుంది, నీ జీవితము తలగా మారుతుంది, నీ జీవితాన్ని దేవుడు పైకెత్తుతాడు, నీ జీవితాన్ని పైకెత్తుతాడు. ఎందుకంటే నువ్వు యేసయ్యను మోస్తున్నావు కాబట్టి. ఆమేన్. Your vessel should be filled with his blood. Your vessel should be filled with his blood. నీ పాత్ర ఆయన రక్తముతో నింపబడాలి. ఆమేన్. Not with different things. ఈ పాత్రలో రోగము, ఈ పాత్రలో చేదు ద్రాక్షరసము, ఈ పాత్రలో రకరకాల వాటిని నింపకూడదు. మీరే చూడండి, అన్నం వండే గిన్నె అన్నంకే పెడతారు, పాలు పెట్టే గిన్నె పాలుకే పెడతారు, కూరకు పెట్టే గిన్నె కూరకే పెడతారు. అలాగే నీ జీవితంలో ఉన్న పాత్ర దేనికి పడితే దానికి వాడబడకూడదు. దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. ఆమేన్. దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. ఆమేన్. నేను ఒకటే చెప్తాను, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది దేవుడికి. ఆమేన్. హల్లెలూయా. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికొకరికి ఎక్కడొక దగ్గర మీరు ఉపయోగపడతారు. ఆమేన్. యూ విల్ బి యూస్ఫుల్, యూ విల్ బి బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. ఆమేన్. ఈరోజు నీ పాత్రలో ఒకవేళ యేసు రక్తం ఉందా, నీ పాత్ర ఎత్తబడుతుంది. ఆమేన్. నీ పాత్ర ర్యాప్చర్లో ఎత్తబడుతుంది. ఆమేన్. చూడండి, ఎవడైనను ఈ ఆహారము భుజించిన ఎడల, ఎవడైనను ఈ రక్తము తాగిన వాడే ఎత్తబడును అని దేవుడు సెలవిచ్చాడు. యేసుప్రభు, ఈ నా శరీరము తిని ఈ నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుతాను. అంటే మన పాత్రలో ఏం పడాలి? యేసు రక్తం. ఆమేన్. వావ్. మన పాత్రలో యేసు రక్తం ఉన్నప్పుడు మన పాత్రను దేవుడు ఏం చేస్తాడు? చెప్పాలి గట్టిగా, పైకి లేపుతాడు. సండే ఏదో తీసుకుంటున్నాం, మండే నుంచి మర్చిపోకండి. ప్రతిరోజు ఆయన రక్తం, ఆయన శరీరం మీకు గుర్తు రావాలి. ఆమేన్. సో యు నీడ్ టు రిమెంబర్ హిస్ బ్లడ్ ఎవ్రీ డే. యు నీడ్ టు రిమెంబర్ హిస్ సాక్రిఫైస్ ఎవ్రీ డే. కప్పులో కొంచెం పోస్తేనే నేను తాగలను. నీ స్టార్టింగ్ విశ్వాస యాత్రలో పాపిగా ఉన్నప్పుడు మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను బాగా నింపుతా ఉన్నాడు. రోజు దేవుడితో సహవాసం చేస్తే నేను నింపుతాడు. ఆమేన్. రోజు ప్రార్థన చేస్తే నింపబడతాడు. ఆమేన్. రోజు వాక్యం చదువుకుంటే నింపబడతారు. ఆమేన్. రోజు స్తుతిస్తే నింపబడతారు. ఆమేన్. రోజు ఆఫరింగ్ లేస్తే నింపబడతారు. ఆమేన్. రోజు మందిరాలకు వస్తే నింపబడతారు. ఆమేన్. రోజు ప్రార్థనలు చేస్తూ ఉంటే నింపబడతారు. ఆమేన్. నింపబడరా? చెప్పాలి. మీకే తేడా తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ ఇక్కడ దాకే ఉన్నాను, ఈ సంవత్సరం ఇక్కడ దాకా పెరిగాను, ఈ సంవత్సరం ఇంకా పెరిగాను. ఆమేన్. ఆమేన్. అండ్ దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కన్సిస్టెన్సీ. దేవుడితో ఆ కన్సిస్టెన్సీ కానీ నువ్వు మెయింటైన్ చేయగలిగితే గుర్తుపెట్టుకోండి. ఆమేన్. నువ్వు వస్తా ఉంటే నింపుతాడు. ఆయన పనే నింపడం. ఆమేన్. ఆయన పనేంటి? నింపడం. ఎప్పుడైతే నువ్వు నింపబడతావో నీ పాత్రలో ఎవడు దొంగలించలేడు. నువ్వు అసలు ఫుల్గా దేవుడి దగ్గర కూర్చొని నింపుకో. నువ్వు చేసేది 10 నిమిషాల ప్రార్థన, దేవుడి పని చేసేది గంట, 2 గంటలు, 10 గంటలు. ఏడ సరిపోద్ది? నింపాలి. ట్యాప్ కింద కూర్చోవాలి మనం. ఆమేన్. ఎడ కూర్చోవాలి? ట్యాప్ కింద కూర్చోవాలంటే ప్రార్థనలో కూర్చోవాలి. ఆమేన్. ఈ ప్రార్థనలో కూర్చుంటావంటే ఏమైంది చెప్పాలి. నువ్వు టైం చూసుకుంటూ ప్రార్థన చేస్తావంటే నింపబడవు. స్కూల్కి పోయేటప్పుడు ప్రార్థన చేసుకుంటే నింపబడవు. ఆఫీస్కి పోయేటప్పుడు ప్రార్థన చేసుకుంటే నింపబడవు. నువ్వు వ్యక్తిగతంగా దేవుడితో కూర్చుంటే ఎన్ని గంటలు కూర్చుంటావో అంత గొప్పగా నింపబడతావు. ఆమేన్. ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో కూర్చుంటావో, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావో అంతకంతకు నువ్వు నింపబడతావు. ఆమేన్. ఇదిగో ఈ సప్లై ఆగిందా? ఈ ట్యాప్ ఆగిందా? ఇదా నీళ్ళు ఆగలా? ఫ్లో అంటుంది, అయ్యా నేను ఆ పాత్రలో ఏం ముట్టుకోను, ఆ నీళ్ళు నేనేం ముట్టుకోను, దాన్ని కింద పెడతాను అయ్యా చెయ్యా, ఆ కింద పడిన రొట్టె నాకే కదా అనింది. తీసుకోపో అన్నాడు. వద్దన్నాడా? తీసుకోపో అన్నాడు. ఇజ్రాయేలు ప్రజల్లో నేను ఎవరిని ఇటువంటి విశ్వాసాన్ని నేను చూడలేదంటున్నాడు. ఆమేన్. కనీసం కిందన్నా పెడదాం. ఆమేన్. పోయింది.
కిందన్నా పెడదాం, కిందన్నా పెడదాం, కిందన్నా పెడదాం. తీసుకోండి ఇంకా నీళ్ళు. నువ్వు కింద ఉన్నావా, నువ్వు కింద చేయి పెట్టి నింపుకుంటున్నావా, నువ్వు కింద ట్యాబ్ పెట్టి నింపుకుంటున్నావా, అయినా పర్లే, అయినా పర్లే, అయినా పర్లే, అయినా పర్లే, అయినా పర్లే, అయినా పర్లే. బాగా గమనించండి, అయినా పర్లే, అయినా పర్లే, అయినా పర్లే. నువ్వు కిందే ఉన్నావా 10 సంవత్సరాలు, అయినా పర్లే. 20 సంవత్సరాలు కిందే ఉన్నావా, అయినా పర్లే, అయినా పర్లే. ఆగు, అక్కడే ఉండు, 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 అక్కడే ఉండు. నువ్వు కిందే ఉండు. 20 తీసుకోండి ఇంకా నీళ్ళు. 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు కిందనే ఉన్నావా, ఇంకా అక్కడే ఉండు, అక్కడే ఉండు. కదలు బాక, కదలకు, కదలకు. ఇప్పుడు ఏది ఓవర్ఫ్లో అవుతుంది, ఇప్పుడు ఏది ఓవర్ఫ్లో అవుతుంది? పైదే కిందదే? పైది కిందది కూడా ఓవర్ఫ్లో అవుతుంది. అంటే అబ్రహాము జీవితంలోనే కాదు ఓవర్ఫ్లో బ్లెస్సింగ్స్. మనము ఆ కింద ఉన్నామా, మనము కూడా ఓవర్ఫ్లో అయిపోతాం. ఆమేన్. అప్పుడు మన కింద కూడా పెడతాడు చెయ్య. హల్లెలూయా, హల్లెలూయా. సో వాడు ఎన్ని తీసుకున్నా వాడు కూడా బ్లెస్ అవుతాడు. ఆమేన్. వాడు అన్యుడు కానివ్వండి, క్రైస్తవుడు కానివ్వండి, వాడు ఎవడైనా సరే, ఎవడైనా సరే. చదువుకుందాం కీర్తనలు 23. లెట్స్ గో టు Psalm 23:5. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు, నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచు. ఓ మై గాడ్, డేవిడ్స్ కప్ ఇస్ ఓవర్ఫ్లోయింగ్. దావీదు యొక్క పాత్ర ఏమవుతుంది? ఓవర్ఫ్లో అవుతుంది. చూడండి. ఆమేన్. అబ్రహాము పాత్రే కాదు, మోషే పాత్రే కాదు, ఇప్పుడు దావీదు యొక్క పాత్ర కూడా ఏమవుతుంది చెప్పాలి. నీ ఓపిక దేవుడు ఎంతసేపు అని పోతాడు. ఆమేన్, ఆమేన్. పక్కన చెప్పండి, నీ ఓపిక, నీ ఓపిక దేవుడు ఎంతైనా పోస్తాడు, దేవుడు ఎంతైనా పోస్తాడు, దేవుడు ఎంతైనా పోస్తాడు, దేవుడు ఎంతైనా పోస్తాడు. ఆమేన్. పాత్రలు రెడీగా ఉన్నాయా? ఎంతమంది పాత్రలు రెడీగా ఉన్నాయి? ఐ థింక్ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తిగల దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఈ ఖాళీ పాత్రలు దేవుడు ముందు పెడితే ఆయన వాటిని నింపి ఓవర్ఫ్లో చేస్తాడు. ఆమేన్, ఆమేన్. చెప్పండి, నా గిన్నె నిండి ప్రొల్లును గాక, నా గిన్నె నిండి ప్రొల్లును గాక, నా గిన్నె నిండి ప్రొల్లును గాక. తల మీద చేయబెట్టుకుని అందరు, నా గిన్నె నిండి ప్రొల్లును గాక. గట్టిగా, వెనకాల ఇంకా గట్టిగా, నా గిన్నె నిండి ప్రొల్లును గాక, నా గిన్నె నిండి ప్రొల్లును గాక. నజరేయుడైన యేసు నామములో నా గిన్నె నిండి ప్రొల్లును గాక, నా గిన్నె నిండి ప్రొల్లును గాక. ఆమేన్, ఆమేన్. ఎట్లుండాలి ఆశీర్వాదం? ఆమేన్, ఆమేన్. ఎట్లుండాలి దీవెన? ఆమేన్, ఆమేన్. ఒక 1000 రూపాయలు అడిగామనుకో, లేదు ఫీజు కట్టాలి. మన బ్యాంకులోంచి ఎన్ని డబ్బులు పోయినా ఇంకా అనేకమైన డబ్బులు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సో యేసు ప్రభు గిన్నె ఎలా ఉంది తెలుసా? ఆయన గిన్నె అభిషేకముతో ఆరోగ్యముతో నింపబడింది. అందుకనే ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుగానే ఆమెలోకి ఆరోగ్యం వెళ్ళిపోయింది. ఆమేన్, హల్లెలూయా. సో షీ రిసీవ్డ్ హీలింగ్. కానీ ఆయనలో ఆరోగ్యం తగ్గల, ఆయనలో ఆరోగ్యం తగ్గల. అబ్రహాము లోతుకి ఎన్నో ఇచ్చాడు, కానీ అబ్రహాం ఆశీర్వాదం తగ్గల. వెరీ సింపుల్. నువ్వు క్లాస్లో టాపర్, ఓకే, బాగా చదువుతావు. నువ్వు ఎగ్జామ్లో ఎవరో చూపిమని అడిగారు, వాళ్ళకు చూపించావు, నువ్వు ఫెయిల్ అవుతావా? ఫెయిల్ అవుతావా? ఫెయిల్ అవ్వవు. వాడు నీ దాంట్లోంచి చూసి రాసినప్పుడు వాడు కూడా పాస్ అయిపోతాడు. ఆమేన్. మేబీ నీకు వచ్చిన, వాడు కరెక్ట్గా చూసి కాపీ కొడితే నీకు వచ్చిన మార్కులు వాడికి రావాలి. వాడు కరెక్ట్గా కొంచెం రాయలేదనుకో, వాడికి నీకు 90 వస్తే వాడికి 80 వస్తాయి, నీకు 90 వస్తే వాడికి 70 వస్తాయి. మనం కరెక్ట్గా యేసు ప్రభుని వెంబడించగలిగితే యాజ్ ఇట్ ఈజ్ కృప దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్.
తండ్రి అయిన దేవుని యొక్క పాత్రలో యేసు రక్తం ఎలా ఉందో ఈరోజు మనందరి పాత్రలో ఆయన రక్తం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మై కప్ ఓవర్ఫ్లోస్, మై కప్ ఓవర్ఫ్లోస్, మై కప్ ఓవర్ఫ్లోస్. నా గిన్నె నిండి ప్రొల్లును గాక. ఆమేన్. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు తన రక్తముతో నింపే పాత్ర ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. ఆమేన్. సో యువర్ వెజల్ షుడ్ బి క్లీన్ and neat and holy. Amen. Your heart should be holy, your hands should be holy, your vessel should be pure. Amen. Amen. మీ పాత్ర ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి మీ పాత్రలో. ఆమేన్.